హాయ్ ఫ్రెండ్స్, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 కోసం ఏర్పాట్లు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. రాబోయే సీజన్కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ కొనుగోలుదారుల యాజమానులతో బీసీసీఐ చర్చలు జరిపింది. తాజా సమాచారం ప్రకారం పలు ఐపీఎల్ నిబంధనలతో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ కొనుగోలుదారులతో చర్చలు జరిపిన బీసీసీఐ అధికారులు ఈసారి పలు మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించారు. తాజాగా ముంబైలో జరిగిన బీసీసీఐ ఐపీఎల్ కొనుగోలుదారుల సమావేశంలో మెగా వేలం రిటైర్డ్ ప్లేయర్ల విషయంలో చర్చ జరిగింది. ఎంతమంది ఆటగాళ్లను రిటర్న్ చేయాలి అనే దాని గురించి మెగా యాక్షన్ రూల్స్ వరకు సుదీర్ఘ చర్చ సాగింది. ఈ క్రమంలోనే బీసీసీఐ 3 కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని చర్చ నడుస్తుంది. రాబోయే ఐపీఎల్ కోసం మెగా వేలానికి ముందు నిబంధనలలో పెద్ద మార్పు చేయనున్నారని సమాచారం. 5 ఏళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్ అయిన ఆటగాళ్లను అన్ఫిట్ ప్లేయర్గా మళ్లీ వర్గీకరించే యోచనలో ఉంది. అలాగే స్టార్ ప్లేయర్లు బేస్ ధరను తగ్గించే అవకాశం కూడా ఉందని సమాచారం. దీంతో పాటు ఐపీఎల్ కొనుగోలుదారులు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల సంఖ్య 7కు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారని క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇలాంటి మార్పులను బీసీసీఐ తీసుకొస్తే ధోని, జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లపై ప్రభావం పడనుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సీనియర్ స్టార్లు టీ20 క్రికెట్కు గుడ్ బై చెప్పారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.